మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ ఏదైతే పబ్బతి వేణు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భూదందాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధారంతో సహా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు. అక్రమంగా బిల్డింగ్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన విధానంతో బాధితులంతా కూడా సిపిఐ పార్టీని ఆశ్రయించడం జరిగింది. సిపిఐ పార్టీగా మేమంతా కూడా ఏదైతే పబ్బతి వేణు రియల్టర్ అక్రమంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ప్రశ్నించినటువంటి కమ్యూనిస్టుల పైన దుందుడుకుతో ఈరోజు కల్తీ కమ్యూనిస్టులని అనేకంగా విమర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు మేము ప్రజల పక్షాన నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎర్ర జెండా పోరాటం చేస్తూ ఉంది. పేద ప్రజలకు అండగా మీలాంటి అవినీతి అక్రమాలకు అడ్డగా మారినటువంటి వ్యక్తులకు వెన్నుగా ఈరోజు ఎదురొడ్డి నిలిచేదే కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కూడా నీకు లేదు. ఈరోజు ఎలాంటి గతంలోనే స్వాతంత్ర సమర యోధుడైనటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని లాక్కొని ఈరోజు అన్యాయంగా కోట్ల రూపాయలకు ఈరోజు పడగలెత్తినటువంటి వ్యక్తి పబ్బతి వేణు. ఈరోజు ఎన్ఎండి ఫరూక్ మంత్రి గారికి చాలా సీనియర్ మంత్రి, తెలుగుదేశం పార్టీలో మంచి పేరుంది మంత్రి గారికి. అలాంటి మంత్రి పేరును ఈరోజు చెడగొట్టేటువంటి పబ్బతి వేణు ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ఎండి ఫరూక్ గారు ఖచ్చితంగా ఇలాంటి అవినీతి మరకలున్నటువంటి నాయకులను కానీ లీడర్లను కానీ మీరంతా కూడా దూరం పెట్టాల్సిందిగా మేమంతా కూడా సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు 40 నుంచి 45 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో నంద్యాల పట్టణ కార్యదర్శిగా ఉన్నటువంటి బాబా ఫక్రుద్దీన్ పైన ఈరోజు నోరు పారేసుకోవడము నీకు ఏమాత్రము కొద్దిగానన్నా మీకు ఏమాత్రమైనా ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కమ్యూనిస్టులుగా మేము అనేక ఇబ్బందులతో ఈరోజు ప్రజల పక్షాన నిలబడితే కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని ఈరోజు మీరంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకునేది మీరు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ కూడా కాదు నువ్వు. అలాంటి వ్యక్తి ఈరోజు మున్సిపాలిటీలో అధికారులను అడ్డం పెట్టుకొని అనేక భూదందాలకు పాల్పడుతూ రియల్టర్గా అక్రమ రియల్టర్గా మారినటువంటి పబ్బతి వేణు పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు సిపిఐ కానీ లేకపోతే ఎలాంటి ఎంక్వైరీ చేసినా కూడా మేమంతా కూడా మేము సిద్ధపడతాము. కమ్యూనిస్టులు ఈరోజు వాస్తవం తెలియకుండా మాట్లాడుతున్నారు, వాంటెడ్గా మాట్లాడుతున్నారు అని మేము మా దగ్గర ఏదైతే పబ్బతి వేణుకు మేము కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీవు చేసేటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి వల్ల పెట్టుకొని మేము ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నాం తప్ప